అమరావతి రాజధాని నిర్మాణం కోసం తమ ఓన్ ల్యాండ్స్ త్యాగం చేసిన రైతుల పరిస్థితి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక మేజర్ సెన్సేషన్గా మారింది. గవర్నమెంట్ మీద నమ్మకంతో తమ లైఫ్ లైన్ అయిన పొలాలను అప్పగించిన రైతులు ఈ రోజు స్టెప్ బై స్టెప్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. ఇటీవల మంత్రి నారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఒక అఫీషియల్ మీటింగ్లో దొండపాటి రామారావు అనే వృద్ధ రైతు తన బాధను చెప్పుకుంటూ స్పాట్లో మరణించడం అందరినీ షాక్కి గురిచేసింది. రాజధాని కోసం తన దగ్గర ఉన్న వాల్యుబుల్ 2 acres ల్యాండ్స్ ఇస్తే దానికి బదులుగా ఎందుకు పనికిరాని ప్లాట్ ఇచ్చారని ఆయన తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. కళ్ల ముందే భూమి పోయి చేతిలో డబ్బులు లేక చివరకు హార్ట్ బ్రేక్తో చనిపోవడం అమరావతి రైతుల దారుణ స్థితికి అద్దం పడుతోంది. ఈ ఘటనపై ప్రభుత్వం ఇప్పటికే అఫీషియల్ ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ కి సిద్ధమవుతున్న సమయంలో ఫస్ట్ ఫేజ్ లో ల్యాండ్ ఇచ్చిన రైతులకే ఇంకా కంప్లీట్ జస్టిస్ జరగలేదనే క్రిటిసిజం గట్టిగా వినిపిస్తుంది. గత 5 ఏళ్ల పాలనలో అమరావతి నాశనం అయిందని చెప్పిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తి అయినా రైతులకు పట్టాలు ఇవ్వడంలో ఎందుకింత డిలే జరుగుతుందన్న ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. ఒకవైపు క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ గురించి గొప్పగా మాట్లాడే ప్రభుత్వం రైతులకు ల్యాండ్ అలాట్మెంట్ చేసే సమయంలో మాత్రం బేసిక్ క్లారిటీ, బేసిక్ ప్రికాషన్స్ కూడా తీసుకోకపోవడం ఆందోళన కలిగించే విషయం. బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి ఫౌండేషన్ వేస్తున్న అదే ప్రభుత్వం అదే నేల కోసం ఎవ్రీథింగ్ సాక్రిఫైస్ చేసిన రైతులకు ఫిజికల్ పట్టాస్ ఇవ్వలేకపోవడం, వాళ్ళు ఈ రోజు పర్సనల్ లోన్స్ కూడా తీసుకోలేని సిచ్యువేషన్ లో చిక్కుకుపోయారు. చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన 3 member కమిటీ రాజధానిలోని 25 విలేజెస్ లో పెండింగ్ ఇష్యూస్ అన్నింటినీ నెక్స్ట్ 6 months లో కంప్లీట్ చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసింది. జనవరి 2026 నుంచి క్యాపిటల్ విలేజెస్ లో రోడ్స్, డ్రైనేజెస్, కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ లార్జ్ స్కేల్స్ లో స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఈ ప్రాసెస్లో భాగంగా తమ ల్యాండ్స్ ఇచ్చిన సుమారు 3000 ఫార్మర్స్కి ఫుల్ ఓనర్షిప్ రైట్స్తో కూడిన న్యూ పట్టాస్ను ఈ సంక్రాంతికి గిఫ్ట్గా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టాస్ మీద ఉన్న అసైన్డ్ వర్డ్ రిమూవ్ చేయడం వల్ల రైతులకు ల్యాండ్ మీద కంప్లీట్ అథారిటీ లభించనుంది. గతంలో అపోజిషన్లో ఉన్నప్పుడు రైతుల పక్షాన నిలబడతానని గట్టిగా చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో గవర్నమెంట్ మీద డైరెక్ట్ ప్రెషర్ తీసుకువస్తున్నారు. రోడ్ ఎక్స్పాన్షన్లో ఇల్లు కూలిపోయే బాధితులకు మెయిన్ ఏరియాస్లో ఆల్టర్నేటివ్ సైట్స్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. రాజధాని పనులు స్పీడప్ చేయడానికి ప్రభుత్వం సుమారు 23,000 కోట్ల ఫండ్స్ అలొకేట్ చేసింది. ఇకపై ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా విలేజెస్లో డైరెక్ట్ గ్రీవియన్స్ డేస్ కండక్ట్ చేసి ప్రాబ్లమ్స్ను స్పాట్లో రిజాల్వ్ చేయాలని అఫీషియల్స్కి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ కమిట్మెంట్స్ అన్నీ టైం బౌండ్గా ఇంప్లిమెంట్ అయితే అమరావతి రైతులు గత 10 సంవత్సరాలుగా అనుభవిస్తున్న స్ట్రగుల్స్ నుంచి బయటపడే అవకాశం ఉంది. లేదంటే నమ్మకంతో భూములు ఇచ్చిన రైతుల ఆవేదన మళ్లీ రాష్ట్రాన్ని షేక్ చేసే ఇష్యూగా మారడం ఖాయం.